మనం ఈశ్వరుణ్ణి నమ్మి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తే ఆ ప్రయత్నంలో మన చేయి దాటి జరిగేటటువంటి పరిణామాలని ఈశ్వరుడు దిద్దుతాడు, దిద్ది దాన్ని ఫలవంతం చేస్తాడు. అందుకే వారు ఆ స్వామి చెప్పినటువంటి మాట యందు పరిపూర్ణమైన విశ్వాసంతో క్షీరసాగర మథనాన్ని ప్రారంభం చేశారు. ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చెప్పిడిదేమున్నది అజుని చెవులు చిందరగునియన్ అన్నారు. ఆ మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి దించి వాసుకుని చుట్టి ఆ క్షీరసాగర మథనం చేస్తుంటే వచ్చినటువంటి చప్పుట్ట ఎంత భయంకరంగా ఉందంటే ఆఖరికి సమాధి స్థితిలో ఉండి సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి చెవులు కూడా గింగురుమన్నాయిట. బ్రహ్మాండమంతా కూడా చర్ చస్ అనేటటువంటి చప్పుళ్లతో నిండిపోయింది. మొట్టమొదట హాలాహలం వచ్చింది. ఆ